సంఘాలను ఒకళ్ళ మీదకి ఒకళ్ళని రెచ్చగొట్టడం అన్నటువంటిది ఇదివరకు జరిగింది, ఇప్పుడు జరుగుతోంది. ఉద్యోగ సంఘాలని రెచ్చగొట్టి ఫైనల్గా ఇప్పుడు తెలుగుదేశానికి అనుకూలం చేశారు. ఇప్పుడు అదే విధంగా తెలుగుదేశానికి ప్రభుత్వాన్ని నిలదీయగానే ఆ సంఘాల మీదకి ఇప్పుడు కొత్త దాడి ప్రారంభించారు. తాజాగా సీఎం చంద్రబాబు ఉద్యోగ సంఘాల నేతలకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర చేసిన వ్యాఖ్యలు వీఆర్ఓల సంఘం ఖండించింది. సీఎం తమ సంఘంతో పాటు ఇతర సంఘాల నేతలకు కూడా సమయం ఇచ్చి కలిశారని పేర్కొంది. ఆయన మీ సంఘానికి ఎందుకు సమయం ఇవ్వడం లేదో మీరే ఆలోచించుకోవాలని సంఘం సూచించింది. ఈ మేరకు సంఘ అధ్యక్షుడు రవీంద్రరాజు, ప్రధాన కార్యదర్శి అప్పలనాయుడు ప్రకటన జారీ చేశారు. వైకాపాలనలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు సమస్యల మీద మాట్లాడకుండా మీరెందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. కరెక్టే, అందుకే వాళ్ళని దించేశారు కదా. ఇప్పుడు మరి వీళ్ళు ఇప్పటిదాకా కనీసం మధ్యంతర భృతి రాలేదు, కనీసం పిఆర్సీ లేదు, 4 డిఏలు అట్లాగే ఉన్నాయి. పోనీ అది వీళ్ళు ఇప్పించచ్చుగా కలవడం అవకాశం ఉన్నటువంటి వాళ్ళు. అంటే ఉద్యోగుల్లో ఒకళ్ళ మధ్యన ఒకళ్ళ చిచ్చును రాజేస్తాయి పత్రికలు ఇప్పుడు.